మంచిర్యాల జిల్లా కేంద్రంలో 70వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావుతో పాటు మంచిర్యాల బెల్లంపల్లి ఎమ్మెల్యేలు కొకిరాల ప్రేమసాగరం, గడ్డం వినోద్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డిఎఫ్ఓ శివాశిష్ సింగ్ హాజరయ్యారు. ముందుగా ప్రభుత్వ సలహాదారు హర్కర్ వేణుగోపాలరావు జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు హర్కర వేణుగోపాలరావు మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగఫలమే స్వాతంత్ర దినోత్సవం అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకొని అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్నామని అన్నారు. మంచిర్యాల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సారథ్యంలో హామీలు ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. ప్రజాపాలన ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండి వారి కష్టసుఖాలు పాల్పంచుకుంటున్నాం. ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న వేళ మంచిర్యాల జిల్లాలో నిర్వహిస్తున్న 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసినటువంటి అనేక మంది ప్రజాప్రతినిధులకు, స్వాతంత్ర సమర యోధులకు, ఇంకా అనేక డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులకు, ప్రముఖులకు, ఉద్యోగస్తులందరికీ, విద్యార్థులందరికీ కూడా 15వ ఆగస్టు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎందరో మహానుభావుల కృషి, పోరాటం, అమరవీరుల ఫలితంగా ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను లోని మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణంలో ఈ జిల్లాలో ఇప్పటి వరకు 86,32,000 మంది మహిళలు లబ్ధి పొందారు. ఈ పథకంతో నిత్యం ప్రయాణించే మహిళలకు సగటున ఒక నెలకు 4,000 రూపాయల నుండి 5,000 రూపాయల వరకు ఆదా అవుతుంది. అర్హులైన లబ్ధిదారులకు 500 రూపాయలకే
ఎల్పిజి సిలిండర్ అందజేయడం జరుగుతుంది. మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6వ తేదీ వరకు చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా 2,58,213 దరఖాస్తులు స్వీకరించి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయడం జరిగింది. ప్రజాపాలన సేవా కేంద్రాలు ఏర్పాటు చేసి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ అర్హులను సంక్షేమ పథకాలు ఫలాలు అందించడం జరుగుతాము. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 1,672 ప్యాకేజీల సేవలతో నిరుపేద కుటుంబాలకు సంవత్సరానికి 10 లక్షల రూపాయలు వరకు ఆర్థిక రక్షణ అందించడం జరుగుతుంది. నగదు రహిత చికిత్స, రోగికి ఉచిత ఆహారం, రవాణా ఛార్జీలు చెల్లించడంతో పాటు 126 రకాల చికిత్సలకు 1 సంవత్సర కాలంగా ఉచితంగా మందులు